హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్షా ఛానల్. రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఆ పర్సన్ నుండి రిషి తనకి సరైన సమవుజ్జి దొరికాడు అని అనుకుంటూ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో రవితో అంటూ ఉంటాడు కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రిషి చక్రం గారిని డిశ్చార్జ్ చేపించి ఇంటికి తీసుకొని వెళ్తాడు. వసు చక్రం గారిని చూస్తూ ఉంటుంది. చక్రం గారు స్పృహలోకి ఇంకా రాలేదని చెప్పి ఇంకా రిషి, గౌతమ్, సతీష్, వసు, పుష్ప ఇంకా వాళ్ళతో పాటు మహేంద్ర గారు అందరూ మేడ మీద నించొని ఉంటారు. ఇంకా రిషి అసలు ఏమైంది డాడ్ అని అంటాడు. మహేంద్ర గారు, మేము సైట్ నుంచి వస్తున్నాం నాన్న, ఇంతలో బావ చాలా ఎండగా ఉంది, చాలా దాహంగా ఉందని చెప్పి కొబ్బరి బొండం తాగుదాం అని దిగమన్నాడు. ఇంకా బావ నేను తీసుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళాడు. నేను ఒక పర్సన్కి అడ్రస్ చెప్తూ ఉన్నాను, ఇంతలో ఒక లారీ ఫాస్ట్గా వచ్చింది. బావ నన్ను పక్కకు తోసేశాడు, కానీ తర్వాత ఏమైందో నాకు తెలియదు రిషి అని అంటాడు. రిషి, అవును మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు కదా, అతనికి ఏం కాలేదా అని అడుగుతాడు. మహేంద్ర గారు, ఏమో రిషి నాకు అంత గుర్తులేదు అని అంటూ ఉంటే బస్సు, అయితే నాన్నకి మాత్రమే అక్కడ ఏం జరిగిందో తెలుసా అని అంటూ ఉంటుంది. గౌతమ్, ముందు నాన్న త్వరగా కోలుకోవాలిరా అని అంటాడు రిషితో. రిషి అంటూ ఉంటే ఇంతలో సైట్ మేనేజర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఇంకా రిషి ఫోన్ మాట్లాడేసి గౌతమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి, రే ఈరోజు దార్బంధనం గుమ్మం లేపుతున్నారంట, పూజ చేస్తున్నారంట, రమ్మన్నారు, పదండి వెళ్దాం అని అంటారు. ఇంకా గౌతమ్, సతీష్ వెళ్తారు. ఇంకా కొంచెం లేటుగా వసు, రిషి వెళ్తారు. ఇంకో పక్క రవి ఆ పర్సన్తో, సార్ నా కాంటాక్ట్ లెన్స్ ఎక్కడో పడిపోయింది సార్, ఒకవేళ రిషికి దొరికి ఉంటే మనం దొరికేస్తాం అని అంటూ ఉంటే ఆ పర్సన్ నుండి, కాంటాక్ట్ లెన్స్తో ఎలా పట్టుకుంటాడు రవి, నీ పిచ్చి కాకపోతే అని అంటూ ఉంటాడు. రవి ఉండి, సార్ నా లెన్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్, అది చాలా రేర్, అందుకే రిషికి దొరుకుతుందేమో అని చెప్పి భయమేస్తుంది అని అంటూ ఉంటే ఆ పర్సన్ ఉండి, యూ ఈడియట్, అది రిషికి దొరకాలి, నువ్వు ఈ భూమి మీద ఉండేది అదే ఆఖరి రోజు అంటూ ఉంటాడు కోపంగా. ఇంకా రవి, సారీ సార్ అంటూ, సార్ నేను ఆ లెన్స్ని ఎలాగైనా మళ్ళీ నా దగ్గరికి వచ్చేలా చేసుకుంటాను సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని అంటూ ఉంటే ఇంకా ఆ పర్సన్ ఉండి ఓకే అని అంటాడు. ఇంకా రవి ఉండి, సార్ ఏదో ప్లాన్ చెప్తా అని చెప్పారు అని అంటూ ఉంటే ఇంకా ఆ పర్సన్ ఉండి, నీకు చెప్పున రవి, మహామహారాజులే ఈ సూత్రాన్ని బాగా పాలిస్తారు, మనకు కావాల్సిందేంటి, ఆ ఫ్యామిలీని ముక్కలు ముక్కలుగా చేసేయడమే కదా అని అంటూ ఉంటే రవి, అవును సార్, కానీ ఎలా అని అంటాడు. ఇంకా ఆ పర్సన్ నుండి, ఎలా ఏంటి రవి, చెప్పాను కదా విభజించు పాలించు అని చెప్పి అని అంటాడు. ఇంకా రవి ఉండి, అర్థం కాలేదు సార్ అని అంటూ ఉంటే ఆ పర్సన్ ఉండి, ఇప్పుడు మన ఫస్ట్ టార్గెట్ సతీష్ అని అంటూ ఉంటే రవి, అర్థమైంది సార్ అని అంటూ నవ్వుతాడు. ఒక పక్క గౌతమ్, సతీష్ వర్క్ చూసుకుంటూ ఉంటారు. ఇంకా వసు, రిషి కూడా వస్తారు. పూజ జరిగిపోతుంది. ఇంకా అందరూ కొబ్బరికాయలు కొడుతూ ఉంటే సతీష్ కూడా వచ్చి కొబ్బరికాయ తీసుకొని కొడుతూ ఉంటాడు. ఇంకా ఒక అతను నుండి కావాలని చెప్పి ఇంకో అతనితో, వెనక ఓనర్స్ ఒకరు, పెత్తనం ఒకరిది, కొందరు ఏం అర్హత లేకపోయినా మాకు అన్నీ తెలుసు అన్నట్టు అన్నిట్లో దూరిపోతారు అని అంటారు. ఇంకా సతీష్, వద్దులేరా మీరు కొట్టండి అని అంటూ ఉంటే ఇంకా రిషి, గౌతమ్, రే ఎవడ్రా వాడు, వాడు మా ఫ్రెండ్, అసలు ఈ కంపెనీ 25% షేర్ హోల్డర్ రా వాడు, ఈ కంపెనీ వన్ ఆఫ్ ద బోర్డ్ మ్యాడు అని అంటారు. సతీష్ రిషి, గౌతమ్ని చూసి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటాడు. గౌతమ్ ఉండి, నువ్వు వెళ్ళి కొట్టు ఫస్ట్, ఎవడాపుతో నేను చూస్తాను అని అంటాడు. ఇంకా సతీష్ కళ్ళు తుడుచుకొని హ్యాపీగా వెళ్ళి కొబ్బరికాయ కొడతారు. ఇంకా రిషి సైట్ మేనేజర్స్కి చెప్పి వాళ్ళని పనిలో నుంచి తీసేయండి అని అంటాడు. వాళ్ళు, అయ్యా మేము కావాలని అనలేదు బాబు, డబ్బులు కాసుపడి ఎవరో ఒకతను వచ్చి ఆ మాట అనమంటే అన్నాము, మాకు ఎలాంటి ఉద్దేశం లేదండి అయ్యా అని అంటూ ఉంటే రిషి, నన్ను కాదు వాడిని అడగండి, వాడు క్షమిస్తే అప్పుడు చూస్తాను అని అంటాడు. ఇంకా వాళ్ళు వెళ్ళి సతీష్ కాళ్ళ మీద పడి సారీ బాబు అని అంటారు. ఇంకా సతీష్ ఓకే అని అంటాడు.
ఇంకా వసు వాళ్ళ ఫ్రెండ్షిప్ని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా సతీష్, గౌతమ్, రిషి ముగ్గురు హగ్ చేసుకుంటారు. ఇంకా వసు కూడా నేను అని అంటూ ఉంటే ఇంకా రిషి, గౌతమ్ మధ్య దూరిపోతుంది వసు కూడా. ఇంకా నలుగురు నవ్వుకుంటూ ఉంటారు. ఇంకో పక్క రవి ప్లంబర్ గెటప్ వేసుకొని రిషి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పుష్ప రవిని చూసి ఎవరు మీరు అని అంటుంది. రవి ప్లంబర్ మేడం, రిషి సార్ రమ్మన్నారు, వాళ్ళ రూమ్లో ప్రాబ్లం ఉందంట అని అంటూ ఉంటే పుష్ప ఓహో రూమ్ అది అని చెప్పి పైకి చూపిస్తుంది. ఇంకా రవి పైకి వెళ్ళి రూమ్ అంతా చూస్తాడు, కానీ ఎక్కడ తనకి ఆ లెన్స్ కనిపించవు. ఇంకా రవి ఛా అనుకొని వెళ్ళిపోతాడు. ఇంకా రిషి వాళ్ళు వస్తారు. బస్సు రూమ్లోకి వెళ్ళి ఏంటి రూము ఇలా ఎవరు చేశారు, ఎక్కడివి అక్కడ పడేస్తున్నారు, రూమ్ మొత్తం అంత గందరగోళం చేసేస్తున్నారు అని చెప్పి కోపంగా కిందకు వచ్చి నా రూమ్లోకి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, అలా చెత్తగా ఎవరు చేశారు అని అంటూ అరుస్తుంది కోపంగా. ఏంజల్ ఎవరు వెళ్ళలేదు వసు అని అంటూ ఉంటే పుష్ప కాఫీ తీసుకొని వస్తూ ఇందాక ప్లంబర్ వెళ్ళాడు మీ రూమ్లోకి వసు అని అంటుంది. రిషి ప్లంబరా ఎందుకు అని అంటుంటే పుష్ప నువ్వు మా రూమ్లో ప్రాబ్లం ఉందని చెప్పావంట అన్నయ్య అని అంటుంది. రిషి నేనే ప్లంబర్కి కాల్ చేసి చెప్పలేదే అని అంటాడు. ఇంకా పుష్ప ఏంటన్నయ్య ఇది అంటుంటే రిషి అయితే ఇదంతా ఎవరో ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నారు, మార్నింగ్ సతీష్ని కూడా ఎవరో కావాలని చెప్పి అనిపించారు, ఇదంతా చూస్తుంటే మన వెనక ఏదో జరుగుతుంది అని అంటూ ఉంటే గౌతమ్ ఉండి మనల్ని ఎవరో విడదీయాలని స్కెచ్ వేస్తున్నారు రిషి, అలాగే ఉంది చూస్తుంటే అని అంటాడు. రిషి యు ఆర్ రైట్, ఆడెవరో కనుక్కోవాలి అని అంటాడు. ఇంకో పక్క ఆ పర్సన్తో రవి సార్ సతీష్ది ఫెయిల్ అయిందిగా సార్ అని అంటూ ఉంటే ఆ పర్సన్ మన ప్రయత్నం ఆపకూడదు రవి, ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రాయి తగిలకుండా పోతుందా అని అంటాడు. ఇంకా ఆ పర్సన్ ఉండి ఇప్పుడు మన ప్లాన్ 2 అంటే గౌతమ్ అని అంటాడు. ఇంకా రవి ఉండి ఓకే సార్ అని ప్లాన్ చెప్పుకుంటారు. ఇంకా వసు చక్రం గారి దగ్గరికి వెళ్ళి నాన్న అంటూ చక్రం గారి హ్యాండ్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. రిషి అది చూసి వసు దగ్గరికి వచ్చి ఏం కాదులే పద పడుకుందు అని చెప్పి తీసుకొని వెళ్తాడు. జాను వసు దగ్గరికి వచ్చి ప్లీజ్ వసు ఏడవకు, చక్రం అంకుల్కి ఏం కాదు అంటూ కళ్ళు తుడుస్తూ ఉంటుంది. ఇంకా జానుని వసు హక్ చేసుకుంటుంది. ఇంకా వసు అలాగే అక్కడే పడుకునేసరికి రిషి వసుని తన ఒళ్ళో పడుకొని పెట్టుకుంటాడు. రిషి వసు తలను నిమురుతూ ఉంటాడు. రిషి కూడా అలాగే వెనక్కి పడుకుంటాడు. జాను వాళ్ళిద్దరికి బెడ్షీట్ కప్పి గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ గౌతమ్ జాగింగ్కి వెళ్తుంటే కొంతమంది కావాలని గౌతమ్తో గొడవ పడుతూ ఉంటారు. రవి వచ్చి కాపాడినట్టు కటింగ్ ఇస్తాడు. గౌతమ్కి కొన్ని దెబ్బలు తగులుతాయి. రవి గౌతమ్ని ఇంటికి తీసుకొని వెళ్తాడు. గౌతమ్ అడ్రస్ చెప్తూ ఉంటే ఇంకా గౌతమ్ని లోపలికి తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోపెడతాడు. రిషి ఏమైందిరా అని అంటూ ఉంటే గౌతమ్ ఎవరో కావాలని గొడవ పడి తన్నారా, తిను కాపాడాడు అని కన్ను కొడతాడు. రిషి అవునా థ్యాంక్స్ సార్, మీ పేరు అని అంటాడు. రవి శంకర్ అని అంటాడు. రిషి శంకర్ అని అంటూ ఉంటే ఇంతలో మహేంద్ర గారు రవిని చూసి హే అబ్బాయి నువ్వేంటి ఇక్కడ అని అంటాడు. రిషి ఎవరు డాడ్ మీకు తెలుసా అని అడుగుతాడు. మహేంద్ర గారు ఆ రోజు యాక్సిడెంట్ ముందు నేను ఒకరికి అడ్రస్ చెప్పానని చెప్పానే ఇతనే అతను అని అంటాడు. రిషి ఓ అవునా అంటూ అవును శంకర్ యాక్సిడెంట్లో మీకు ఏం కాలేదా అని అడుగుతాడు. శంకర్ తడబడుతూ మనసులో అమ్మో కరెక్ట్గా చెప్పాలి ఏ డౌట్ రాకుండా అని అప్పుడు నన్ను ఎవరు లాగేశారు సార్, నేను పక్కనే పడిపోయాను, తర్వాత నాకేం గుర్తులేదు అని అంటాడు. రిషి డౌట్గా ఓ అని అంటాడు. ఇంకా మహేంద్ర గారు అవును జాబ్ దొరికిందా, ఆ రోజు అడ్రస్ అడిగావుగా అని అంటే రవి లేదు సార్ వెతుకుతూనే ఉన్నా అని అంటాడు. మహేంద్ర గారు రిషి తనకి ఏమన్నా జాబ్ ఉంటే మీ దాంట్లో ఇవ్వండి అన్న అని అడుగుతారు. ఇంకా రిషి ఓకే డాడ్ అని చెప్పి సార్ రేపు మార్నింగ్కి ఇక్కడికి వచ్చేయండి అని అంటాడు. ఇంకా రవి ఓకే సార్ అని వెళ్ళిపోతాడు. కొంచెంసేపు తర్వాత గౌతమ్ రిషితో నాకు ఈ శంకర్ మీద డౌట్గా ఉంది అని అంటూ ఉంటే రిషి నాకు కూడా ఎవరో లాగేసినా చిన్న దెబ్బలైనా తగలాలి కదా అని అంటూ ఉంటే వసు ఉండి అన్నయ్య తనని నీ అసిస్టెంట్గా పెట్టుకో, నీకు తన గురించి ఒక క్లారిటీ వస్తుంది అని అంటూ ఉంటే రిషి గుడ్ ఐడియా వసు
అలాగే తనని మామయ్య రూమ్ దగ్గరికి రానివ్వద్దు, ఎందుకన్నా మంచిది అని అంటాడు. గౌతమ్ ఓకే బాబా అని అంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రవి వస్తాడు. హాల్లో ఎవరు లేరు అనుకుంటూ, అవును ఈ ముసలోని ఎక్కడ దాచిపెట్టాడు అని అనుకుంటూ గుంట నక్కలాగా దిక్కులు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఒక వాయిస్ వస్తుంది వెనక నుంచి, ఎవరి కోసం వెతుకుతున్నావు అని చెప్పి బేస్ వాయిస్లో. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. సో ఆ వాయిస్ ఎవరిది, ఎవరు అనుకుంటున్నారు మీరు? గౌతమ, రిషినా, లేకపోతే సతీషా? ఇంకా వీళ్ళ ముగ్గురులో ఒకరికి అయితే రవి దొరికేసినట్టేనా? ఏమనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మీకు చాలా బాగా నచ్చుతాయి. హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ రెండు మనసుల గుండె చప్పుడు విత్ రిషిధార ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.